ఇవాళ మనం చేయబోయే రెసిపీ గుంటూరు మిర్చి కారం. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. కందిపప్పు సగం వేగాక హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలి. కందిపప్పు మినపప్పు కలిపి రెండు వేయించుకోవాలి. మినపప్పు తొందరగా వేగిపోతుంది. ఇవి రెండు వేగాక ఒక హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ సరిసమానంగా తీసుకోవాలి. ధనియాలు వేసుకొని వేయించాక ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 1 మినిట్ వేయించాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. దీని వేడికి జీలకర్ర మెంతులు వేగిపోతాయి. తర్వాత అదే ప్యాన్ పెట్టి ఒక 100 గ్రామ్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 4-5 రెమ్మల చింతపండు వేసుకొని వేయించుకోవాలి. చింతపండు ఎండుమిర్చి వేగాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని చల్లార్చుకున్న పప్పు దినుసులోకి ఈ ఎండుమిర్చి, ఈ చింతపండు, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా అట్లనే రెమ్మలు ఒకదానికి ఒకటి విడదీసి వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జారులోకి తీసుకోవాలి. మిక్సీ జారులోకి తీసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దానిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గుంటూరు మిర్చి కారం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.